దాన్ని వచ్చినటువంటి ఇలాగే ఇందాక చెప్పినట్టుగానే లిస్టులు ఇప్పుడు మీకు చదువుతారు. మరొక విషయం ఏంటంటే ఈ టీవీకి నంది అవార్డ్స్ ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇది 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా మేము దాని తర్వాత డేట్ మీకు టీవీ ద్వారా మీడియా ద్వారా మా ఎండి గారు వెంకటేష్ గారు మేము కూడా అనౌన్స్ చేస్తాం. అది ఎప్పుడు అనేది ఏ రకంగా చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి. ఎందుకంటే ఈసారి మాకు టీవీ అవార్డులేమో 25 సంవత్సరాలు అయింది, సినిమా అవార్డు నంది వచ్చి 50 సంవత్సరాలు అయింది. కాబట్టి రెండు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద సీఎం గారి దగ్గర డేట్ అడుగుతున్నారు మా ఎండి గారు. అడిగిన తర్వాత ఎక్కడ ఒకరోజు చేస్తామా, 2 రోజులు చేస్తామా, 3 రోజులు చేద్దామా అనేది కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. అది మళ్ళీ మీకు తర్వాత చెప్తాం. ఇప్పుడు 2015 తాలూకా టీవీ అవార్డ్స్ మా చైర్మన్ రూపాదేవి గారు చదువుతారు. టెలిఫిలిమ్స్లో ఫస్ట్ బెస్ట్ టెలిఫిలిం పల్లకి మధు సజ్జా ప్రొడ్యూసర్, డొక్కా ఫణి గారు డైరెక్టర్ అండి. టీవీ ఫీచర్స్లో హెల్ప్ లైన్ తుమ్మల నరేంద్ర చౌదరి గారండి ప్రొడ్యూసరు, సాలాది ఈశ్వరరావు గారు డైరెక్టరు. సెకండ్ బెస్ట్ టీవీ ఫీచర్ యువ, సిహెచ్ రామోజీరావు గారు ప్రొడ్యూసరు, చంద్రశేఖర్ డైరెక్టర్ అండి. టీవీ మెగా సీరియల్స్ రియల్ డిటెక్టివ్స్, ఏ ప్రసాదరావు గారు ప్రొడ్యూసరు, రుక్మిణీ కృష్ణ గారు డైరెక్టర్ అండి. తర్వాత టీవీ డైలీ సీరియల్స్లో మంచి ఒక సబ్జెక్ట్తో వచ్చిన ఈ ప్రశ్నకు బదులేది అనే డీడీ సీరియల్ డాక్టర్ వల్లభనేని వెంకటేశ్వరరావు గారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండి. దానికి ఫస్ట్ టీవీ డైలీ సీరియల్ వచ్చిందండి. 7 తగ్గించమంటారా? ఓకే ఓకే నో ప్రాబ్లం. సెకండ్ బెస్ట్ టీవీ సీరియల్ డైలీ సీరియల్ అండి సావిత్రి, డివై చౌదరి గారు ప్రొడ్యూసర్ అండి, డైరెక్టర్ పివి కృష్ణ గారు. మాకు చిల్డ్రన్ ఫిలిమ్స్ ఏం రాలేదండి. టీవీ డాక్యుమెంటరీ ఫిలిం ఎస్విబిసి ప్రొడ్యూసర్ తిరుమల దైవం బివి రమణ డైరెక్టర్ గారండి. బివి రమణ డైరెక్టర్. సెకండ్ బెస్ట్ టీవీ డాక్యుమెంటరీ ఫిలిం రెండిటికి మేము ఇచ్చామండి. అది ఒకటి మా కొద్దీ సారాయి, సెకండ్ మా తల్లి బతుకమ్మ. ఈ రెండిటికి ఇచ్చాము. రెండిటికి తుమ్మల నరేంద్ర చౌదరి గారు ప్రొడ్యూసర్, నందగిరి కిష్టయ్య గారు మా కొద్దీ సారాయికి డైరెక్టరు, నందగిరి కిష్టయ్య గారండి. జి రమేష్ గారు మా తల్లి బతుకమ్మకి డైరెక్టర్. తర్వాత టీవీ సోషలీ రెలవెంట్ ఫిలిమ్స్ చెప్పనండి. టీవీ సోషలీ రెలవెంట్ ఫిలిమ్స్ సలీం కథలు, ఎస్బి శంకర్ కుమార్ ప్రొడ్యూసర్, శంకు గారు డైరెక్టర్ అండి. తర్వాత సెకండ్ బెస్ట్ టీవీ సోషలీ రెలవెంట్ ఫిలిం భక్తి సమాచారం, జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ ప్రొడ్యూసర్స్, ముదికొండ రాజా చంద్రిక డైరెక్టర్ అండి. తర్వాత ఫస్ట్ బెస్ట్ టీవీ ఎడ్యుకేషనల్ ఫిలిం అక్షరధామం హత్నూర్ మండలం, తుమ్మల నరేంద్ర చౌదరి ప్రొడ్యూసర్, నందగిరి కిష్టయ్య గారు డైరెక్టర్ అండి. తర్వాత సెకండ్ బెస్ట్ టీవీ ఎడ్యుకేషనల్ ఫిలిం చీమల ప్రపంచం, ఎం రాధారెడ్డి ప్రొడ్యూసర్ ఎస్ఐటి, ఏ కిషోర్ కుమార్ డైరెక్టర్. తర్వాత ఇండివిజువల్ అవార్డ్స్ అండి. బెస్ట్ డైరెక్టర్ గోకులంలో సీత కాపుగంటి రాజేంద్ర. అచ్యుత్ అవార్డ్ ఫర్ బెస్ట్ లీడింగ్ యాక్టర్. బెస్ట్ యాక్టర్స్ ఇద్దరికి పంచవలసి వచ్చిందండి, బికాస్ ఇద్దరు వర్ డిజర్వింగ్. రవి కిరణ్ అండ్ కౌశిక్, రవి కిరణ్ గారు, కౌశిక్ గారండి. తర్వాత బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ బి రూప, గీతాంజలి అనే సీరియల్లో అండి. బి రూప, నేను కాదండి, బి రూప. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కె యశ్వంత్, ఆడదే ఆధారం సీరియల్లో. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ జ్యోతి పూర్ణిమ, ఈ ప్రశ్నకు బదులేది. బెస్ట్ కామెడియన్ యాక్టర్ ప్రభాకర్, సావిత్రి సీరియల్. బెస్ట్ కమెడియన్ యాక్ట్రెస్ నళిని అమ్మనా కోడల. బెస్ట్ విలన్ భార్గవి గారు, ఇద్దరు అమ్మాయిలు అనే సీరియల్లో అండి. బెస్ట్ చైల్డ్ యాక్టర్ విజయ్, ఆడదే ఆధారం. బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ కారుణ్య, రాములమ్మ సీరియల్లో.
బెస్ట్ ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ ఎ డైరెక్టర్ అండి, పుట్టింటి పట్టు చీర అనే సీరియల్కి గాను శ్రీ రామోజీ వెంకట్. బెస్ట్ ఫస్ట్ ఫిలిం శ్రీ రామోజీ వెంకట్. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అగైన్ వీ హ్యాడ్ టు గివ్ ఫర్ 2 people. మెహర్ అఫ్రోజ్ అనే అమ్మాయికి అగ్నిపూలు, తర్వాత సి జరాల్ నా పేరు మీనాక్షి, ఇద్దరికి స్క్రీన్ ప్లే రైటర్స్గా వచ్చిందండి. బెస్ట్ స్టోరీ రైటర్ మంజులా నాయుడు అండ్ బిందు నాయుడు ఫర్ శ్రావణ సమీరాలు. నెక్స్ట్ బెస్ట్ డైలాగ్ రైటర్ అగైన్ ఫర్ 2 people, ఉషారాణి అండ్ నక్కా రామకృష్ణ. ఉషారాణి గారికి నక్కా రామకృష్ణ గారికి వచ్చింది. బెస్ట్ లిరిక్ రైటర్ సాగర్ నారాయణ గారు ముద్ద మందారం అనే సీరియల్కి టైటిల్ సాంగ్ అండి. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ సయ్యప్ రాజు వెంకటరాజు నా పేరు మీనాక్షి. నా పేరు మీనాక్షి గాను సయ్యప్ రాజు వెంకటరాజు గారికి బెస్ట్ సినిమాటోగ్రాఫర్ వచ్చింది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ జోష్య భట్ల సీతమాలక్ష్మి. ఇకపోతే బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ కారుణ్య ఫర్ అష్టాచమ్మ. కారుణ్య ఫర్ అష్టాచమ్మ. బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ ప్రణవి ఫర్ గీతాంజలి. తర్వాత బెస్ట్ ఎడిటర్ జాకిర్ రక్షాని సావిత్రికి. బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ కె రాకేష్ ఫర్ రాములమ్మ. బెస్ట్ మేల్ యాంకర్ సివిబి సుబ్రహ్మణ్యం గారికి ఆరాధన అనే సీరియల్ టైటిల్ టీవీ ఫిల్మ్ గాను. బెస్ట్ ఫీమేల్ యాంకర్ వనజ ఫర్ హెల్ప్ లైన్. బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కొండలరావు గారికి తిరుమల దైవం అనే సినిమాకి గాను. బెస్ట్ ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చంద్రిక గారు అమ్మ నా కోడల అనే సీరియల్కి గాను. బెస్ట్ ఆడియోగ్రాఫర్ ఎం రాకేష్ శశిరేఖ పరిణయం. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ శ్రీను వరూధిని పరిణయం. బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ కె రమణబాబు గీతాంజలి. బెస్ట్ గ్రాఫిక్స్ పుణ్య గోదావరి. ఇప్పుడు స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ అన్ని. ఫస్ట్ స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చి సీతామహాలక్ష్మికి గాను కె నాగబాబు గారికి అండి. సీతామహాలక్ష్మికి గాను కె నాగబాబు గారికి. తర్వాత అగ్నిపూలు సీరియల్కి గాను శ్రీలక్ష్మీ కనకాల గారికి అగ్నిపూలుకి గాను. తర్వాత రామా సీత అనే సీరియల్లో అతని యాక్టింగ్ గురించి వాసుదేవ్ గారికి. ఇదంతా స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ అండి. ఈ ప్రశ్నకు బదిలేది సీరియల్లో గుత్తికొండ భార్గవ గారికి స్పెషల్ జ్యూరీ అవార్డు. తర్వాత అగ్నిపూలు శ్రావణ సమీరాలు 2 సీరియల్స్ గాను రవి చేపూరి సత్య అనే వాళ్ళిద్దరికి బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ అండి, బెస్ట్ జ్యూరీ. తర్వాత టీవీ ఫిల్మ్లో డాక్యుమెంటరీలో అతిథి దేవో భవ బెస్ట్ జ్యూరీ అవార్డు అండి. ఇది డొక్కా సీతమ్మ గారి గురించి. పృథ్వీరాజు చాగంటి గారు ప్రొడ్యూసరు, గాయత్రి చాగంటి గారు డైరెక్టర్స్. నౌ వీ కమ్ టు న్యూస్ రీడర్ అవార్డ్స్. మేల్ న్యూస్ రీడర్ అవార్డ్స్ ఇస్ ఫర్ దూరదర్శన్ ఈఎస్ఆర్ మూర్తి గారు. అండ్ ఫైనలీ బెస్ట్ ఫీమేల్ టీవీ న్యూస్ రీడర్ TV9 దీప్తి వాజ్పేయి. థ్యాంక్ యూ. అంతే, ఇంకొక సంవత్సరం 2016 కూడా వస్తారు. ఈలోపుగా ఈ టీవీ ఆర్టిస్టులు అందరూ కూడా ఇందాక రావటం, వాళ్ళందరూ కూడా వాలంటరీగా మాకు చాలా మంచి జరుగుతూ ఉందండి. మేము వాలంటరీగా వచ్చి ఢిల్లీలో ఒక రోజున అక్కడ మేము ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధమవుతున్నామని కూడా చెప్తున్నారు, ప్రత్యేక హోదా కోసం. అలాగే కాకుండా మేము మా గవర్నమెంట్కి మేము ఏ రకమైన సర్వీస్ కావాలని కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళందరూ వాలంటరీగా, వీళ్ళు కాకుండా వేరే ఒక బ్యాచ్ వచ్చారు, వాళ్ళు ఇక్కడ రాకూడదని చెప్పి రాకూడదు కానీ రాలేదు. కానీ ఆ టీవీ ఆర్టిస్టులు వాళ్ళందరూ వచ్చేసి మాకు ఏదో ఈ సౌకర్యాలు కల్పిస్తే టీవీ ప్రొడక్షన్ అంతా కూడా మేము ఇక్కడే చేస్తాము. సుమారుగా 20,000 మంది బతుకుతున్నారు టీవీ ప్రొడక్షన్ ద్వారా. మీరు కనుక మాకు కొన్ని ఫెసిలిటీస్, అంటే చిన్న చిన్న ఫెసిలిటీస్ వాళ్ళు అడిగింది చంద్రబాబు నాయుడు గారు చేసేస్తారని నేను అనుకుంటున్నాను. ఏదో ఆర్టీసీ దాంట్లో కన్సెషన్ అని, లేకపోతే ఆరోగ్యశ్రీ పథకంలో వాళ్ళ తాలూకా మెంబర్షిప్ కావాలని చెప్పేసి ఇలాగ 2-3 చిన్న అడిగారు. అలా కాకుండా ఒక ఫెసిలిటేట్ స్టూడియోని కూడా మీరు ఏర్పాటు చేస్తే మేమంతా ఇక్కడే షూటింగ్ చేసుకుంటామని చెప్పారు. దానికి కూడా సీఎం గారు ఒప్పుకున్నారు. దానికి సంబంధించిన రిపోర్ట్ తయారు చేయమని నాకున్న వెంకటేష్ గారికి చెప్పారు. ఆ కార్యక్రమంలో మేము ఉంటాము. నేను మరొకసారి మీ అందరికీ ఈ నంది అవార్డ్స్
తాలూకా వ్యవహారం అయిపోయిన తర్వాత 2016 కూడా అనౌన్స్ చేసిన తర్వాత మరలా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో, అంటే ఇవాళ యాక్చువల్గా ఇవాళ సాయంత్రం మాకు ఇంకో బాధ్యత కూడా ఉంది. రంగస్థల నాటకాలు మొన్న 360 నాటకాలు జరిగినాయి. దానికి సంబంధించినటువంటి ఫస్ట్ నంది ఇది, సెకండ్ నంది ఇది, అది కూడా ఇవాళ మేము ప్రకటించాలనుకుంటున్నాం. అది ప్రెస్ మీట్లో లేకపోతే ప్రెస్ నోట్లో ఇవ్వటం జరుగుతుంది. రెండు ఒకే రోజున అవటం వల్ల జరుగుతుంది కాబట్టి సాయంత్రం ఆ ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ చెప్తూ, ఇప్పుడు 2016 అయిపోయింది. అందరికి సంతోషం అమ్మా. 2016 దయచేసి రండి ఇక్కడికి. 2016 థ్యాంక్ యూ. అలాగే నిన్నటి నుంచి నాకు చాలా రిక్వెస్ట్ చేసుకుంది. చాలా దాని తాలూకా అనౌన్స్మెంట్ ఆవిడ యొక్క ఆధ్వర్యంలో మొత్తం అంతా నిన్న రాత్రి 11 గంటల వరకు పూర్తి చేసి ఆ కాగితం మీద సంతకం పెట్టి ఆవిడ వెళ్ళిపోయింది. ఇప్పుడు దానికి డిప్యూటీ చైర్మన్గా ఉన్నటువంటి అశోక్ కుమార్ గారు ఇప్పుడు ఈ యొక్క అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ప్లీజ్. 2016 గాను ఇప్పుడు నంది అవార్డ్స్ అనౌన్స్ చేస్తున్నామండి. ఇందులో ఫస్ట్ టెలిఫిల్మ్ కేటగిరీలో ఎంట్రీస్ ఏం లేవు. టీవీ ఫీచర్స్లో ఫస్ట్ బెస్ట్ టీవీ ఫీచర్ ఇది సంగతి, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ఈటీవీ. దీనికి డైరెక్టర్ వై శ్రీనివాస్ గారు. సెకండ్ బెస్ట్ టీవీ ఫీచర్ అన్వేషణ TV9 అసోసియేటెడ్ బ్రాడ్కాస్ట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. దానికి సురేష్ సర్వేపల్లి డైరెక్టర్ అండి. ఇక టీవీ మెగా సీరియల్స్లో ఎంట్రీస్ లేవండి. టీవీ డైలీ సీరియల్స్ ఫస్ట్ బెస్ట్ డైలీ సీరియల్ కెరటాలు శ్రీకాంత్ మూవీస్ వాళ్ళది. ఇది ఈటీవీలో వచ్చింది, జెమినీలో వచ్చిందండి. దీనికి డైరెక్టర్ హర్నాథ్ రెడ్డి గారు. సెకండ్ బెస్ట్ టీవీ డైలీ సీరియల్ కోయిలమ్మ మా టీవీలో టెలికాస్ట్ అయింది, ఆర్కే టెలిషో ప్రైవేట్ లిమిటెడ్. దీనికి డైరెక్టర్ గారు వి మాధవ్ గారు. టీవీ చిల్డ్రన్ ఫిల్మ్స్కి ఎంట్రీ లేవండి. టీవీ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ఫస్ట్ బెస్ట్ టీవీ డాక్యుమెంటరీ ఫిల్మ్ పాడి పరిశ్రమ మహిళా శక్తి ఎన్టీవీలో టెలికాస్ట్ అయింది. తుమ్మల నరేంద్ర చౌదరి గారు రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్. నందగిరి కిష్టయ్య గారు డైరెక్టర్ అండి. సెకండ్ బెస్ట్ టీవీ డాక్యుమెంటరీ ఫిల్మ్ గౌతమీపుత్ర శాతకర్ణి అసోసియేటెడ్ బ్రాడ్కాస్ట్ కంపెనీ లిమిటెడ్. ఇది TV9లో టెలికాస్ట్ అయిందండి. దీనికి డైరెక్టరు భాను కిరణ్. సోషల్లీ రిలవెంట్ ఫిల్మ్స్లో ఫస్ట్ బెస్ట్ సోషల్లీ రిలవెంట్ లడ్డు ద స్వీట్ మెమరీ. ఇది భారత్ టుడే ఛానల్లో టెలికాస్ట్ అయింది. శ్రీదేవి ప్రసన్న మూవీస్, డైరెక్టర్ పి శశిధర్. సెకండ్ బెస్ట్ టీవీ సోషల్లీ రిలవెంట్ సీరియల్ లక్ష్మీదేవి తలుపు తట్టింది, జీటీవీ, జీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళదేనండి. దీని డైరెక్టర్ BVSN కిషోర్. టీవీ ఎడ్యుకేషనల్ ఫిల్మ్స్ ఇందులో ఫస్ట్ది బడి బయట పిల్లలు, రచనా టెలివిజన్ ఎన్టీవీలో టెలికాస్ట్ అయిందండి. దీని డైరెక్టరు నందగిరి కిష్టయ్య గారు. సెకండ్ బెస్ట్ టీవీ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ కండరాలు కదలికలు, దూరదర్శన్ అండి. ఇది సైట్ టెలిస్కూల్ వాళ్ళది. డైరెక్టర్ గారు ఏ కిషోర్ కుమార్. ఇక ఇండివిజువల్ అవార్డ్స్కి వస్తే బెస్ట్ డైరెక్టర్ నాగేష్ అగ్నిపూలు, జెమిని టెలివిజన్. బెస్ట్ లీడింగ్ యాక్టర్ అచ్యుత్ అవార్డ్ గోస్ టు వేణు నామగుడు, జెమినిలో టెలికాస్ట్ అయిందండి. బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ సమీరా మనసు మమతా సీరియల్కి గాను ఇది ఈటీవీలో టెలికాస్ట్ అయింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఆకెళ్ల గోపాలకృష్ణ సీతా మహాలక్ష్మి సీరియల్ మా టీవీలో టెలికాస్ట్ అయిందండి. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ప్రీతి రాణి నిగమ్, అమెరికా అమ్మాయి, జీ టెలివిజన్లో జీ టీవీలో ఇది టెలికాస్ట్ అయింది. బెస్ట్ కమెడియన్ యాక్టర్ దుర్గా ప్రసాద్
మూగ మనసులు జీ టీవీలో టెలికాస్ట్ అయింది. బెస్ట్ కమెడియన్ యాక్ట్రెస్ వరకవి స్వప్న ముత్యాల ముగ్గు సీరియల్ గాను తనకు వచ్చిందండి. జీ టీవీలో టెలికాస్ట్ అయింది ఇది. బెస్ట్ విలన్ అవార్డు ఇది ఇద్దరికి పంచడం అయిందండి. ఎందుకంటే మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు విలన్స్ మన టెలివిజన్లో ఉన్నారు కనుక ఇద్దరికి ఇవ్వడం జరిగింది. మేల్ నుంచి మేల్ విలన్ భ్రమర మల్లికార్జున గీతాంజలి సీరియల్కి గాను జీ టీవీ టెలికాస్ట్. 2 ఫిమేల్ ఐడిపిఎల్ నిర్మల గారు స్వాతి చినుకులు ఈటీవీలో టెలికాస్ట్ అయిందండి. బెస్ట్ చైల్డ్ యాక్టర్ సాత్విక్ రామా సీత సీరియల్ గాను ఆ కుర్రాడికి ఇవ్వడం జరిగింది. జీ టీవీ టెలికాస్ట్ అండి. బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ హారిక కోయిలమ్మ. బెస్ట్ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఎంట్రీ లేదండి. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ ప్రదీప్ స్వాతి చినుకులు సీరియల్కి గాను. బెస్ట్ స్టోరీ రైటర్ బిందు నాయుడు మంజులా నాయుడు శ్రావణ సమీరాలు. బెస్ట్ డైలాగ్ రైటర్ నేతాజీ శశిరేఖ పరిణయం. బెస్ట్ లిరిక్ రైటర్ చంద్రబోస్ కోయిలమ్మ సీరియల్ గాను టైటిల్ సాంగ్ రాశారండి ఆయన. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ రవి అండ్ సత్య ఫార్ కెరటాలు సీరియల్. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ బంటి కెరటాలు సీరియల్. బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ దినకర్ ఫర్ టైటిల్ సాంగ్ ఆఫ్ శశిరేఖ పరిణయం. బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ చైత్ర సీతా మహాలక్ష్మి. బెస్ట్ ఎడిటర్ వి భాస్కరి మీరు నేను ఒక పాట. బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ ఎం కిరణ్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. బెస్ట్ మేల్ యాంకర్ వై బాలాదిత్య ఛాంపియన్ 2. బెస్ట్ ఫిమేల్ యాంకర్ గీతా పొట్లూరి కృష్ణవేణి నమోస్తుతే. బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ వివిఎస్ రంగరాజు అంటే సూర్యతేజ్ అంటే అతను సూర్యతేజ్ అని పిలుస్తారు, 2 అమ్మాయిలు. బెస్ట్ ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ జయ సావిత్రి ఈటీవీ ఛానల్. బెస్ట్ ఆడియోగ్రాఫర్ చెన్నకృష్ణ సామ అష్టాచెమ్మ. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీనివాస్ కెరటాలు సీరియల్కి. బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ బాషా లడ్డు ఎ స్వీట్ మెమరీ. బెస్ట్ గ్రాఫిక్స్ రఘు వర్మ లడ్డు ఎ స్వీట్ మెమరీ. ఇక స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ అండి. సావిత్రి సీరియల్ గాను విజయ్ యాదవ్ అండి. రెండోది కోయిలమ్మ సీరియల్ గాను వినోద్ బాలా. మూడోది మై చాయిస్ సీరియల్కి మంజూష. నాలుగవది ఇద్దరమ్మాయిలు సీరియల్కి ఆర్ సుహాసిని. నెక్స్ట్ స్వాతి చినుకులు సీరియల్కి నీరజ. నెక్స్ట్ సీతా మహాలక్ష్మి సీరియల్కి ములుగు లక్ష్మీనారాయణ. తర్వాత కెరటాలు సీరియల్కి విజయ్ భార్గవ్. ఆ తర్వాత చివరిది కోయిలమ్మ సీరియల్కి విశ్వనాథ శాస్త్రి రైటర్. ఇక బెస్ట్ మేల్ టీవీ న్యూస్ రీడర్ భద్రం వరప్రసాద్ ఎన్టీవీ. బెస్ట్ ఫీమేల్ న్యూస్ రీడర్ ఎన్వి దేవి ఎన్టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.